హాయ్. మనం పిల్లల్ని ఎంతో గారాబంగా చూసుకుంటాం. ప్రేమగా, ఆప్యాయంగా. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినా, వాళ్ళు పెయిన్ భరించాల్సొస్తే పిల్లల కన్నా ఎక్కువ అది తల్లే తీసుకుంటుంది కదా! అలాంటిదే వారికి చిన్నగున్నప్పటి నుంచే చిన్న చిన్న పనులు వారికి చిన్నప్పటి నుంచే ప్లేట్‌లో కొద్దిగా ఆహారం పెట్టి, అది ఫ్రూట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, పెట్టి ఇస్తే వాళ్ళ చేత్తో ఇల్లు మొత్తం చల్లుకొనైనా సరే వాళ్ళకి తినడం రాదు. ఆ చేతిలోంచి అటు ఇటు పడిపోతుంటాయి. అయినా సరే అని చెప్పేసి తల్లి వాళ్ళకి ఓన్‌గా తినడం నేర్చుకుంటారులే అని చెప్పి నేర్పించగలిగితే పెద్దగా అవుతున్న కొలది వాళ్ళు ఏం తినాలి, ఎలా తినాలి అనేది నేర్చుకుంటారు. కానీ అతి గారాబం ఉన్న అమ్మ అయితే ఏం చేస్తుంది, అసలు తింటూ డ్రెస్ మీద పోసుకుంటారు, ఇంటి నిండా పోస్తారు, వాళ్ళకి తినడం రాదు, కడుపు నిండదు అని అలా అని చెప్పి పిల్లలు తిందామని అనుకున్నా సరే, పెట్టమన్నా సరే పెట్టకుండా ప్రతిసారి వాళ్ళే తినిపిస్తూ ఉంటారు. ఓన్లీ ఇక్కడ తినిపించడం మాత్రమే కాదు, ప్రతి ఒక్క పని కూడా అలా పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ చిన్నగా వాళ్ళ చేతులు, కాళ్ళు, మొహం వాళ్ళు కడుక్కోవడము, రోజు పొద్దున్నే లేవగానే వాళ్ళ బ్రష్ వాళ్ళు చేసుకోవడము, మొహం కడుక్కోవడం, కాళ్ళు చేతులు కడుక్కోవడము, ఇలాంటివి చిన్నవి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు. పిల్లలకి పని నేర్పించగలగాలి. అప్పుడు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు చేసుకున్నప్పుడు బాగుంటుంది. అతి గారాబంతో వాళ్ళు కడుక్కోలేరు, వాళ్ళకు సబ్బు పెట్టుకోవడం రాదు, చేతులు కాళ్ళు సరిగా తడవు అని చెప్పేసి ప్రతిది చిన్నది కూడా అమ్మ వెళ్ళి చేస్తూ ఉంటే మరి వాళ్ళు నేర్చుకునేది ఎప్పుడు? వాళ్ళంతటా వాళ్ళు తినేది ఎప్పుడు? వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా మాట్లాడడం కూడా రాకపోతే, పని చేసుకోవడం రాకపోతే రేపు ఒక 10 ఇయర్స్ వచ్చాక కూడా అలాగే చేస్తూ పోతూ ఉంటే నలుగురి మధ్యలో ఉన్నప్పుడు అది ఎంత గలీజ్గా అనిపిస్తుందంటే చూడ్డానికి. అంటే ప్రేమ అయితే అందరికీ ఉంటుంది, ఎవరికి ఏ తల్లిదండ్రులకైనా ప్రేమ ఉంటుంది. నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని నేర్పించగలగాలి. ఇంకా నేను ఎలా బెటర్ అవ్వాలి ఈ పని నేర్చుకోవడానికి, ఇంకా ఏం నేర్చుకుంటే ఈ పని బాగా చేస్తాను అని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని ముందుకు సాగగలుగుతారు ఇవన్నీ నేర్పిస్తే. అంతేకాని అతి గారాబంతో పిల్లల్ని చెడగొట్టాలని మాత్రం ప్రయత్నించొద్దు దయచేసి. ఏదో ప్రేమతో ఏదో చేయాలని పోతూ ఆఖరికి వాళ్ళంతటా వాళ్ళు స్వశక్తిగా అంటే పనులు చేసుకోలేని స్థితిలోకి అయితే తీసుకెళ్తున్నారు. ఇలా కాకుండా వారి యొక్క శారీరక శక్తిని పెంచగలిగితే అలాగే మానసిక శక్తి కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళ యొక్క బలాన్ని దూరం చేసే పని ఎందుకు చేయాలి? ఇంకా ప్రోత్సహించి ఇంకా ఎన్నో నేర్చుకోవడానికి వాళ్ళకి మార్గాన్ని చూపిస్తే వాళ్ళు చక్కగా పనులు చేసుకొని హ్యాపీగా లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలా సహకారం చేసి వాళ్ళని ఎదగనిద్దాం, అంతే కదా? మరి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఇమ్యూనిటీ ఫర్ యూని ఎప్పుడు ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.